ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. నీ ప్రేమను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచము, నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. మనము చదివిన వాక్య భాగంలో ఒక గొప్ప కార్యమును యెహోవా తన సేవకుడైన పౌలు భక్తుడు ద్వారాగా మనకు బయలుపరచడం చూడగలం. అదేమిటంటే, విశ్వాసము లేకుండా దేవుని చూడటము అసాధ్యమైన ఒక కార్యము అని చెప్పబడుతుంది. దేవుణ్ణి చూడాలా అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన రక్షణను గురించి నువ్వు విశ్వసించి నీ కోసము చేసిన యాగమును నీవు నమ్మిన ఎడల నీవు ఆయన కృపను అనుభవించగలవు. ఆయన కృపలో నీవు రక్షించబడగలవు. ఈ కార్యము నీ జీవితములో నీవు అనుభవించాలంటే మొదటిగా యెహోవాను నీవు నమ్మవలసిన వ్యక్తిగా ఉన్నావు. నమ్మిక లేకపోతే ఏ కార్యము నీవు చేయలేవు. అబ్రహాము తన స్వదేశము నుండి బయలుదేరినప్పుడు తన తండ్రి దేశమును విడిచిపెట్టి తాను వెళ్ళవలసిన వాగ్దాన దేశము కొరకు సిద్ధపడినప్పుడు దేవుని యొక్క మాటకు లోబడినాడు. దేవుని యొక్క మాటకు విధేయుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి చెయ్యాలి, ఎవరు నాకు అక్కడ సహాయము చేస్తారని ఒక ప్రశ్నను కూడా తిరిగి దేవునిని అడిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఆయనకు సెలవీయబడినది, నీవు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళిన అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని యెహోవా సెలవిస్తే దేవుని మాటకు లోబడి తన తండ్రి యొక్క దేశమును, తన యొక్క బంధువులను అందరినీ విడిచిపెట్టి యెహోవా మాటకు లోబడ్డవాడిగా అబ్రహాము బయలుదేరిన దాన్ని బట్టే ఈ దినము మనందరికీ ఒక మాదిరిగాను విశ్వాసులకు తండ్రిగాను ఆయన ఉండటం చూడగలం. మనము ఎలాగూ మన యొక్క విశ్వాసమును దేవుని సన్నిధిలో పెట్టి సరి చేసుకుంటున్నాం, ఎక్కడ మన యొక్క విశ్వాస పరిధిని పరీక్షించుకుంటున్నాము అనేది మొదటిగా మన ముందు ఉంచబడిన కార్యముగా ఉన్నది. దేవుని కనుగొనాలి, దేవుణ్ణి చూడాలి, దేవునితో సమీపం అవ్వాలంటే నీవు ఆయనను నమ్మటము అనగా ఆయన మాటలను పూర్ణముగా అంగీకరించి ఆయన వాక్యానుసారముగా నీవు జీవించేదానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఏదో విన్నాను, సమయం ఉంటే చేస్తాను అనే మనస్సు నీలో ఉన్నట్లయితే నీవు దేవుని కృపను అనుభవించలేవు. నేను విన్నాను అయితే నాకు అది అవసరం లేదు అనుకున్నట్లయితే, దేవుని వాక్యమునకు నీవు లోపడకుండగా ఆయన కార్యములను నీవు విశ్వసించకుండగా ఏదో జరిగిపోతుందిలే అనుకున్నట్లయితే నిజముగా నీకన్నా దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి మరి ఒక్కడు ఉండడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయ కాలమున నీవు దేవుని యొక్క వాక్యమును విశ్వసించినప్పుడు ఆయనను చూడగలవు. శిలువ మీద ఉన్న రెండవ దొంగ యేసు ప్రభులో ఏదో ఒక ప్రత్యేకతను చూసినాడు. అందరూ ఆయనని నిందిస్తున్నప్పటికీ, అందరూ ఆయనను గాయపరుస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఆయన నిందారహితుడు అని విశ్వసించినాడు.
అది అతడు ఆ సమయంలోనే దేవునితో పాటు పరదైసు వెళ్ళేదానికి కారణమైనది. ఉదయకాలమున నీవు నేను దేవుని యొక్క వాక్యము ఎన్ని సంవత్సరములుగా వింటున్నాం. ఎలాంటి కార్యములను ఎంతమంది గొప్ప దైవజనులు మనకు వివరించి చెప్పినారు. నీవు దేవుని యొక్క వాక్యమును విన్నావు, విన్న వాక్యమును విశ్వసించినావా? విన్న వాక్యానుసారముగా నడుచుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నిలిచి ఉన్నట్లుగా నీవు నడుచుకుంటున్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యమందు నమ్మిక ఉంచుటయే విశ్వాసము. దేవుని యొక్క వాక్యమును నీ హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారముగా నడవటయే దేవుని కృప నీకు సమీపించడానికి ఆధారముగా ఉన్నది. ఈ ఉదయ కాలమున నీవు ఒక్కసారి పరీక్షించుకో. దేవుని యొక్క సన్నిధిలో ఆయనను నీవు చూడాలి అని ఆశించినట్లయితే ఆయన యొక్క వాక్యముని హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారముగా నడుచుకొని నీవు ఆయన యందు విశ్వసించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అదృశ్యమైన వాటిని, అసాధ్యమైన వాటిని నీ జీవితంలో సాధ్యపరిచేదానికి ప్రభువుని నీవు విశ్వసించాలి. విశ్వాసము లేకుండా ఆయన నిన్ను ఎంత మాత్రము ఆశీర్వదించలేడు. లేదా విశ్వాసము లేని నీ జీవితంలో ఆయన యొక్క మేళ్లను నీవు కనుగొనలేవు. ఉదయకాలంన ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ దినమున నాయన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ కృపలో నాయన మమ్మల్ని దాచి కాచి నడిపించమని వేడుకుంటాం. మా యొక్క విశ్వాసమును మేము పరీక్షించుకొని నీ ఎదుట నాయన నమ్మకస్తులుగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని. దేవా, నీకు లోబడి ఉండటం, నిన్ను చూసే ఆ అనుభవం కలిగి ఉండటం ఎంత ధన్యకరమైనది తండ్రి. ఆ ధన్యత లేకి మేము నాయన నడిచి వెళ్ళటానికి నీ కృపను మా పట్ల అధికముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.